ఈరోజు చెప్పబడినటువంటి వ్రాయబడినటువంటి ఈ లేఖనాన్ని ఎంతమంది చదివి దేవుని అర్థం చేసుకుంటున్నారు? అలా అర్థం చేసుకోవటంలే. కళలు కావాలి, దర్శనాలు కావాలి, అనుభవాలు కావాలి, భాషలు కావాలి. వాడు మాట్లాడుతున్న భాష నిజంగా దేవదూతల భాష, పరలోక భాష, అన్య భాష ఎలా తెలుసు నీకు? అసలు ఏం పట్టించుకోం, ఆరా తీయం. అది భాష అంతే, మేము వినేస్తాం అంతే. అది చర్చ్, మేము నమ్మేస్తాం. ఆయన పాస్టర్, మేము నమ్మేస్తాం. అబద్ధం చెప్పాడని మీడియా అంతా ఏకరువు పెడుతున్నా సార్, మేము నమ్మమండి. ప్రవచనాలు నిరర్ధకమవుతాయండి కొన్నిసార్లు. ప్రవచనం నిరర్ధకం అంటే చెప్పబడిన ప్రవచనం నిరర్ధకం కాదు, జరగకుండా పోవడం కాదు. ప్రవచనం చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. ఒక్కసారి మన చేతిలోని సర్వసత్యం వచ్చిన తర్వాత ఇక ప్రవచనం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇందులో లేకుండా నీకు ఏదైనా ప్రవచనం వచ్చిందనుకో, దేవుడు అన్యాయస్తుడు కదా. ఇందులో లేకుండా ఇప్పుడు నీకు ఏదైనా కొత్త ప్రవచనం వస్తే సార్వత్రికంగా అందరికి ఉపయోగపడేది, దేవుడు అన్యాయస్తుడు కదా. ఇది లేకముందు, సంపూర్తి కాకముందు ప్రవచనాలు అవసరమయ్యాయి. ఇది సంపూర్తి అయిన తర్వాత దీనికి మించినటువంటి ప్రవచనం వస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఇందులో ఒకటి చేర్చకండి, ఒకటి తీసివేయకండి అంటే సంపూర్తి అయిపోయింది అని అర్థం.